హరి ఓం వినాయక విఘ్నరాజ భారతపుత్రాయ నమో నమః. ఈరోజు గురువారం నిర్జల ఏకాదశి, భీమసేని ఏకాదశి, పాండవ నిర్జల ఏకాదశి లేక పాపనాశిని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు గురువారము గురువులకి ఇష్టమైన ప్రీతికరమైన రోజు. లక్ష్మీదేవి కొన్ని ప్రదేశాలు లక్ష్మీదేవి కూడా ప్రీతికరమైన రోజు. మరియు ఈరోజు లక్ష్మీనారాయణులకి అంటే నిర్జల ఏకాదశి కావున లక్ష్మీనారాయణులు కూడా ప్రీతికరమైన రోజు. పక్షంలో వచ్చే 24 ఏకాదశుల్లో అంటే నెలకి 2 చెప్పున శుక్లపక్షంలో ఒకటి అండ్ కృష్ణపక్షంలో ఒక ఏకాదశి, అలా నెలకి 2 ఏకాదశులు వస్తుంటాయి. ఈ 24 ఏకాదశుల్లో జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. జ్యేష్ఠ పూర్ణిమ ముందు వచ్చే ఏకాదశి. ఈ ఏకాదశి అత్యంత శక్తివంతమైన మహిమాన్వితమైనది అని చెబుతుంటారు. అత్యంత కఠినమైన ఏకాదశిని కూడా అంటారు. నిర్జల అంటే జలము నీరు కూడా సేవించకుండా ఉపవాసము చేసి ఆ శ్రీహరిని భక్తితో శ్రద్ధతో కొలవాలి. అందుచే ఈ ఏకాదశిని నిర్జల ఏకాదశి అని కూడా పిలుస్తారు. అందుకని కఠినమైన ఏకాదశి కూడాను. అలా చేయలేని వారు ఆ జగన్నాథుడిని మన మనసులలో స్మరిస్తే చాలు, అంత పుణ్యము మోక్షము కలుగుతుంది. జై శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీనారాయణ. ఓం నమో నారాయణ. నమో భగవతే వాసుదేవాయ. శ్రీమన్నారాయణాయ నమో నమః. మనకు తోచిన విధముగా మనకు కలిగిన విధముగా మనము ఆ హరినామస్మరణలో మనము ఆయన యొక్క నామస్మరణ చేస్తూ ఆయన యొక్క పేరును తలుచుకుంటూ మనము ఈరోజు ఉపవాసం లేకపోయినా సరే మనకు తోచిన విధముగా ఫలము పుష్పము తోయము అని అంటారు కదండి. ఆ జగన్నాథునికి పత్రము సమర్పించిన పుష్పము సమర్పించిన ఫలం ఏదైనా పెట్టిన మనస్ఫూర్తిగా మనము స్మరించుకుంటే చాలు. వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం విట్టమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం హ్యం పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం. విద్యాదిలభతే విద్యాం, ధనాదిలభతే ధనం, పుత్రాదిలభతే పుత్రాన్, మోక్షాదిలభతే గతిం. జపేత్ గణపతి స్తోత్రం షడ్భేర్మాశై ఫలం లభేత్. సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. అష్టోభ్యో బ్రాహ్మణేభ్యः చ లిఖిత్వయం సమర్పయేత్. తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. వినాయక విఘ్నరాజాయ పార్వతపుత్రాయ నమో నమః. శ్రీ దత్తస్తవం. శ్రీ దత్తాత్రేయ స్తోత్రరాజం. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మృతృగామి సనావతు. దీనబంధుం కృపాసిన్నం సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే స్మృతృగామి సనావతు. శరణాగతదీనార్థపరిత్రాణాయ పరాయణం నారాయణం విభుం వందే స్మృతృగామి సనావతు. సర్వానర్థహరం దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశహరం వందే స్మృతృగామి సనావతు. బ్రహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్తికీర్తివివర్ధనం భక్తాభీష్టప్రదం వందే స్మృతృగామి సనావతు. శోషణం పాపపంకస్య దీన సంజ్ఞానచేతనం తాపప్రశమనం వందే స్మృతృగామి సనావతు. సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం ఆపదుద్ధరణం వందే స్మృతృగామి సనావతు. జన్మ సంసారబంధగ్నం స్వరూపనందదాయకం నిశ్రేయసప్రదం వందే స్మృతృగామి సనావతు. జయలాభయశం కామదాతు దత్తశ్రేయస్తవం భోగమోక్షప్రదక్షేమం ప్రపఠేత్ దత్తప్రియో భవేత్. జై దత్తగురు సాయి దత్త. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి జై.
श्रीविष्णुसहस्रनामस्तोत्रं शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्ते यस्य द्विरदवक्त्रध्यां पारिषद्ध्यां परशतं विघ्नं निघ्नन्ति सतं विश्वक्षेणं तमाश्रये व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे यस्य स्मरणमात्रेण जन्मसंसारबन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभविष्णवे ॐ नमो विष्णवे प्रभविष्णवे श्रीवैशम्पायन उवाच श्रुत्वा धर्मानशेषेण पावनानि च सर्वशः युधिष्ठिरः शान्तनमं पुनरेवाभ्यभाषत युधिष्ठिरोवाच किमेकं दैवतं लोके किं वाप्येक्यं परायणं स्तुवन्तः कमर्चन्तः प्राप्नुयुर्मानवशुभं को धर्म सर्वधर्माणां भवतं परमो मतः किं जपन्मुच्यते जन्तुर्जन्मसंसारबन्धनात् श्रीभीष्म उवाच जगत्प्रभुं देवदेवम् अनन्तं पुरुषोत्तमं स्तवन्नाम सहस्रेण पुरुषः सततोत्थितः तमेव चार्चयन्नित्यं भक्त्या पुरुषमव्ययं ध्यायन् स्तवन्नमश्च यजमानत्वमेव च अनादिनिधनं विष्णुं सर्वलोकमहेश्वरं लोकाध्यक्षं स्तवान्नित्यं सर्वदुःखादिगो भवेत् ब्रह्मण्यं सर्वधर्मज्ञं लोकानां कीर्तिवर्धनं लोकनाथं महाद्भुतं सर्वभूताभवोद्भवम्